అసలు ఒక మాటకు ఎంత విలువ ఉంటుంది? స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఒక రాజు ప్రాణాలు కూడా తీయొచ్చా? రండి, ఈరోజు మనం విశ్వాసం, అధికారం, ఇంకా మాట తప్పితే ఏం జరుగుతుందో చెప్పే ఒక శక్తివంతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అంటే పవర్ చేతికొచ్చాక మన బాధ్యతలు మనకు గుర్తుంటాయా, లేదంటే ఆ సుఖాల్లో పడిపోయి ఇచ్చిన మాటను గాలికొదిలేస్తామా? ఈ కథలో మన పాత్రలు సరిగ్గా ఇలాంటి డైలమానే ఫేస్ చేస్తారు. వాళ్ళు ప్రయాణం చూస్తే బహుశా మనక్కూడా కొన్ని సమాధానాలు దొరకొచ్చేమో. సరే, మన కథ మొదలయ్యేది కిష్కింధ రాజ్యంలో. ఇక్కడ ఇద్దరన్నదమ్ములు, వాలి ఇంకా సుగ్రీవుడు, ఒకప్పుడు ప్రాణస్నేహితుల్లా ఉండేవాళ్లు. కాని ఇప్పుడు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ అన్నదమ్ముల గొడవలో అడవుల్లో తిరుగుతున్న రాముడు ఎలా కీలక పాత్ర పోషించాడో చూద్దాం. ఆ యుద్ధం మామూలుగా లేదు. వాలి సుగ్రీవుడు ఒకరునొకరు ఢీకొంటుంటే భూమి దద్దరిల్లిపోయింది. కాని వాలి బలం ముందు సుగ్రీవుడు నిలవలేకపోతున్నాడు. ప్రతి దెబ్బకీ సుగ్రీవుడు వెనక్కి తగ్గుతున్నాడు. ఓటమికి చాలా దగ్గరగా వచ్చేశాడు. ఇక ఓడిపోవడం ఖాయమనుకున్న టైంలో సుగ్రీవుడు తన చివరి ఆశగా పొదలచాటున ఉన్న రాముడి వైపు చూశాడు. అది మాటలైన ఒక ఆర్తనాదం, కాపాడు అన్నట్టు. సుగ్రీవుడు మెడలో ఉన్న పూలదండను చూసి రాముడు గుర్తుపట్టాడు. తన స్నేహితుడికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి టైం వచ్చిందని ఫిక్స్ అయ్యాడు. వెంటనే రాముడు తన విల్లు ఎక్కుపెట్టాడు. ఆ నారి మోగిన శబ్దానికి ఆ అడవి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. రెప్పపాటులో ఒకే ఒక్క బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్ళి అంతటి అజేయుడైన వాలి గుండెల్లోకి సూటిగా దూసుకెళ్ళింది. ఆ ఒక్క దెబ్బతో ఆ భీకర యుద్ధం ముగిసిపోయింది. అలా యుద్ధమైతే ముగిసింది. కాని అసలు కాన్ఫ్లిక్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఆయుధాల మధ్య కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య. చనిపోతూ కూడా వాలి రాముడిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ సమాధానంలోనే ఈ కథలోని అసలు న్యాయమేంటో మనకు తెలుస్తుంది. నేలమీద పడి చివరి శ్వాస తీసుకుంటున్న వాలి బాధతో, కోపంతో రాముడిని అడిగాడు. నేను నా తమ్ముడితో పోరాడుతుంటే నన్ను ఇలా దొంగచాటుగా ఎందుకు కొట్టావు? ఇది న్యాయమా అని నిలదీశాడు. దానికి రాముడు చాలా ప్రశాంతంగా కాని గట్టిగా చెప్పాడు, ఇది దొంగదెబ్బ కాదు, ధర్మస్థాపన. నువ్వు నీ తమ్ముడు సుగ్రీవుడికి అన్యాయం చేశావు. అతని భార్యని తీసుకున్నావు, రాజ్యాన్ని లాక్కున్నావు. అతని స్నేహితుడిగా అతనికి న్యాయం చేయడం నా బాధ్యత అని స్పష్టంగా చెప్పేశాడు. రాముడి మాటల్లోని నిజం వాలీకి అర్థమైంది. అతని కోపం చల్లారిపోయింది. పశ్చాత్తాపంతో తన తప్పుల్ని ఒప్పుకున్నాడు. తన చివరి శ్వాసతో తన భార్య తారని, కొడుకు అంగదుణ్ణి చూసుకోమని రాముణ్ణి కోరాడు. చూశారా, ఈ మొదటి భాగం మనకేం చెప్తోందంటే, ఒక మంచి స్నేహం మనల్ని కష్టాలనుంచి బయటపడేయడమే కాదు, మనకు న్యాయం జరిగేలా కూడా చూస్తుంది. సరైన వాళ్ల తోడుంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. సరే, వాలి మరణం తర్వాత కిష్కింధలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పుడు సుగ్రీవుడు కింగ్, కాని ఆ కిరీటంతో పాటే కొత్త బాధ్యతలు, కొత్త ప్రమాయాలు కూడా వచ్చాయి. మరి అతని పాలన ఎలా మొదలైందో చూద్దాం. వాలి చనిపోయాక సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. కాని ఆ గెలుపు అతనికి పూర్తి సంతోషాన్నివ్వలేదు. ఒకవైపు అధికారం దక్కిందన్న ఆనందం, మరోవైపు సొంతన్నయ్య చనిపోయాడన్న బాధ, ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు. ఆ సింహాసనం ఎక్కుతూ సుగ్రీవుడు 3 ముఖ్యమైన మాటలిచ్చాడు. 1. అన్నకొడుకు అంగదుడిని కన్నకొడుకులా చూసుకుంటానని. 2. న్యాయంగా పాలిస్తానని. ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా రాముడికి తన భార్య సీతను వెతకడంలో సహాయం చేస్తానని. కాని పవర్, టైం ఈ రెండూ ఈ ప్రమాణాలని నిలబెడతాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. కష్టపడి సంపాదించుకున్న అధికారం సుగ్రీవుడి చేత తన కర్తవ్యాన్ని ఎలా మరిచిపోయేలా చేసిందో చూద్దాం. చూడండి, టైం ఎలా గడిచిపోతోందో. మొదటి నెలలో వాలి అంత్యక్రియలు పూర్తయ్యాయి. 2వ నెలలో వర్షాకాలం మొదలైంది. ఇక 3వ నెల సుగ్రీవుడు పూర్తిగా రాజభోగాల్లో మునిగిపోయాడు. మరోవైపు 4వ నెల వచ్చేసరికి రాముడి బాధ, సీతకోసం అతని ఆందోళన రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతోంది. ఈ ఇద్దరు మిత్రుల పరిస్థితిలో తేడా చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఒక పక్క రాముడు కొండ గుహల్లో భార్య దూరమైనన్న బాధతో సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. మరోపక్క సుగ్రీవుడు రాజభవనంలో సింహాసనం మీద కూర్చుని సుఖాలనుభవిస్తున్నాడు.
ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయినట్టుగా ఉన్నాడు. సుగ్రీవుడి కథ మనకు ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుచేస్తోంది. నమ్మకం అనేది చాలా సున్నితమైనది. దాన్ని నిలబెట్టుకోకపోతే దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక ఆ మర్చిపోయిన వాగ్దానం వాళ్ల స్నేహాన్ని బ్రేక్ చేసే స్టేజికి తీసుకొచ్చింది. ఇప్పుడు అదుపులేని కోపం ప్రశాంతమైన వివేకాన్ని ఎదుర్కోబోతోంది. ఏం జరిగిందో చూద్దాం. తన అన్న రాముడు పడుతున్న బాధను చూడలేక లక్ష్మణుడికి ఇక సహనం నశించింది. అతని కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది. సుగ్రీవుడికి ఆ వాగ్దానం గుర్తుచేయడానికే కాదు, నిలదీయడానికే కోపంతో కిష్కిందవైపు బయల్దేరాడు. లక్ష్మణుడి ఆ కోపాన్ని ఆపడానికి కత్తి పనిచేదు. వివేకం కావాలి. ఆ వివేకమే రాణి తార. ఆమె లక్ష్మణుడిని ఎదుర్కొని చాలా ప్రశాంతంగా చెప్పింది. సుగ్రీవుడు మాట మర్చిపోలేదు. ఇన్నేళ్ల కష్టం తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు అంతే అని తన తెలివైన మాటలతో పరిస్థితిని చల్లబర్చే ప్రయత్నం చేసింది. తారమాటలు పనిచేశాయి. ముందుగా లక్ష్మణుడు కోపం తగ్గింది. సైన్యం కూడా సిద్ధంగా ఉందని ఆమె హామీ ఇచ్చింది. దాంతో సుగ్రీవుడు కూడా తన తప్పు తెలుసుకుని తన వాగ్దానాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నాడు. అలా వాళ్ల స్నేహం మళ్లీ నిలబడింది. సో ఫైనల్గా ఈ కథ మనకి ఏం చూపిస్తుందంటే, కోపం అనేది మంటలాంటిది. అది అన్నీ కాల్చేస్తుంది. కాని వివేకం ఓ నదిలాంటిది. అది ఎంత పెద్ద మంటనైనా చల్లార్చగలదు. అయితే ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనం ఎంతో కష్టపడి సాధించిన విజయం మనకు దక్కిన బహుమతా, లేక మన బాధ్యతలను మర్చిపోయేలా చేసే ఒక మాయా? అధికారం ఎప్పుడూ సేవలా కాకుండా స్వార్థంగా మారిపోతుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది.